ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. గుడ్ మార్నింగ్ సౌమ్య. మార్నింగ్ విజయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. టిఫిన్ ప్రిపేర్ చేశాను, తినేసి. సరే సౌమ్య. హలో. హలో, విజయ్ గారా మాట్లాడేది? చెప్పండి. నేను సౌమ్య ఆఫీస్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నా. ఈరోజు సౌమ్య ఆఫీస్కి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో ఉంటే చెప్తారా కొంచెం? నేను మళ్ళీ కాల్ చేస్తానండి. ప్రతి సంవత్సరం ఈ టైంకి ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి చెప్పను కూడా చెప్పట్లేదే. అసలు ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఇదే రోజున ఆఫీస్కని వెళ్తుంది, కానీ ఆఫీస్కి వెళ్ళడం లేదు. మా బంధం ముడిపడి ఇప్పటికీ ముచ్చటగా 3 ఏళ్ళు అవుతుంది. తను నా లైఫ్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు చాలా అపురూపంగా చూసుకున్నాను. అట్లాంటిది నాకే అబద్ధం చెప్తూ నన్నే ఏమార్చే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఒకవేళ నన్ను మోసం చేస్తుందా? తనకు నేనంటే ఇష్టం లేదా? నాతో చెప్పుకోడని చెప్పుకోలేని బంధానికి సంబంధించిన వ్యవహారం ఏదైనా నడుస్తుందా? అర్థం కాకుండా పోతుంది. దీని అమ్మ జీవితం ఎంత తాగినా మర్చిపోలేకపోతున్నాను. ఏమైంది బ్రో? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు బ్రో, బాధ. అవునా? నీ బాధ నాతో చెప్పుకో బ్రో, కొంచెమైనా తగ్గుద్ది. ఎరా చూడడం అయిపోయిందా? ఆయన ఇంకెన్ని రోజులు ఇలా చూస్తావురా? వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడనురా, చాలా భయంగా ఉంది. ఒకసారి భయం పక్కన పెట్టి మాట్లాడి చూడరా. ఇప్పుడు లేట్ చేస్తే తర్వాత నువ్వే బాధపడాలి. సరే, రేపు తెగించి ముందుకు వెళ్తా. ఏంటి చెప్పు. 2 ఇయర్స్ నుంచి నీ వెనకాల తిరుగుతున్నా. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ నీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? సరే, మళ్ళీ చెప్తున్నా విను. నాకంటూ ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి దేని మీద ఆశ లేదు, కానీ నిన్ను చూసిన దగ్గర నుండి నీ మీద ఆశపడ్డా. నువ్వు నా లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నా. నేను సిగరెట్ కాలుస్తాను బ్యాడ్గా అనుకోకు. పేరెంట్స్ లేరనే బాధలో అలవాటైంది. మ్యాక్సిమం నీకోసం మానేయడానికి ట్రై చేస్తాను,
అందరిలా నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని చెప్పను, కానీ కన్నీటి పొట్టు రానివ్వకుండా మాత్రం చూసుకుంటా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటే ఇంకెన్ని రోజులు తిరగాలి నేను వెనకాల? లవ్ చేస్తావా లేదా? తప్పు భయ్యా, అమ్మాయిల మీద చేయి చేసుకోకూడదు. నువ్వెవడో నాకు చెప్పడానికి? దాన్ని ఏమైనా ఉంచుకున్నావా? చూడు భయ్యా, నోరు ఉంది కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. ఒక్కసారి ఆ అమ్మాయి ఇష్టం లేదంటే ఆ అమ్మాయి జోలుకు కూడా పోకూడదు. అమ్మాయిని ఇష్టపడు, తప్పులేదు, అంతేగాని ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఆ ఇష్టానికి ఉన్న వాల్యూ లేకుండా పోతుంది. ఒక్కసారి అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి. అర్థమైందా? నువ్వు వెళ్ళమ్మా, వీడింక నీ జోలికి రాడు. ఏంటి నిన్నేం చెప్పకుండా వెళ్ళిపోయావు? లవ్ చేస్తున్నావా లేదా? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏంటి లవ్ అని విసిగిస్తున్నావు? అసలు నన్ను ఎప్పుడైనా సరిగ్గా చూసావా? నా కళ్ళు తప్ప నా ముఖం కనిపించిందా నీకు? ఈ స్కార్ఫ్లోనే లవ్ చేసేస్తున్నావా? ప్రేమకు రూపంతో పని లేదు, మనసుతో తప్ప. సరే, ఇష్టం లేకుండా నిన్ను ఫోర్స్ చేయలేను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంకోసారి నీకు కనిపించను. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఏంటి సెంటిమెంటా? బెదిరిస్తున్నావా? చస్తావా? చస్తే చావు, నాకేంటి? హలో, ఎవరు మాట్లాడేది? నేను సౌమ్య. ఎందుకు కాల్ చేసావు? వర్మ కనిపించడం లేదు, నీ దగ్గర ఉన్నాడా? అయినా వాడు నా దగ్గర ఎందుకుంటాడు? వాడు చనిపోయి వారం రోజులు అవుతుంది. నీ ప్రేమ కోసం నీ వెనకాల పిచ్చి పిచ్చిగా తిరిగి వాడిని వాడే బలి తీసుకున్నాడు. ఏంటి ఆ అబ్బాయి చనిపోయాడా? అవును బ్రో, మార్చి 10th సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు బ్రో? వాడిని వాడే బలి తీసుకున్నాడు. సౌమ్య, March 10th మా ఫ్రెండ్ మ్యారేజ్. సో ఖచ్చితంగా వెళ్ళాలి. March 10th? నాకు కుదరదు విజయ్, కొంచెం పనుంది. సౌమ్య, March 10th సరదాగా బయటకు వెళ్దామా? నాకు కుదరదు విజయ్, నాకు ఆ రోజు చాలా పనుంది. సౌమ్య, March 10th మనం టూర్కి వెళ్తున్నాం, ఓకేనా? నాకు చెప్పకుండా ఎలా ఫిక్స్ అయ్యారు? నేను రాను. వర్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నా, కానీ ఆ ఆటే నేను నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని తలుచుకుంటుంటేనే నాకు ఇష్టం పోతుంది. ఈ జీవితం అంతా ఇలా బాధను దిగమింగి బతకాలని తలుచుకుంటేనే నాకు ఈ బ్రతుకుపై ఆశ పోతుంది. ఒక అమ్మాయి నో చెప్పగానే చనిపోవాలా? నీ తొందరపాటు నిర్ణయంతో నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు, తిరిగి రాని లోకానికి. కానీ ఆ బాధతో నా జీవితం అంతా ఎలా బ్రతుకుతాననుకున్నావు? ప్రాణంగా ప్రేమించావు కదరా, నన్ను ఇలా వదిలేసి పోవాలని ఎలా అనిపించింది చెప్పు? ఇప్పుడు నీకు ఐ లవ్ యూ అని చెప్పినా అది నిన్ను చేరుతుందా? నా ఈ ప్రేమకు అర్థముందా?
ఐ లవ్ యూ. ప్రతి సంవత్సరం ఇలా నీ సమాజ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు క్షమించమని కోరుతున్నా నాపై నాకు అసహ్యం పెరుగుతూనే ఉంది. నేను కూడా నీ దగ్గరికి వద్దామనుకున్నా, కానీ అదే రోజు మరో ప్రేమ నన్ను ఆపింది. నా కారణంగా మరో ప్రాణం పోకూడదనే నా భర్త ప్రేమను అంగీకరించాను. పెళ్లి చేసుకున్నాను. నా భర్తకు నేనంటే ప్రాణం. నేను లేకుండా ఆయన బ్రతకలేడు. నిన్ను దూరం చేసుకుని బాధను దిగమింగుకొని ఆయనతో కలిసి బ్రతకడం ఆయనను మోసం చేసినట్లు అవుతుందా, ద్రోహం చేసినట్లు అవుతుందా? నాకు అంతుపట్టని పరిస్థితిగా నా జీవితం దిగజారిపోయింది, పూర్తిగా చేజారిపోయింది. మిస్ యూరా బంగారం. ఈ జన్మకు నన్ను క్షమిస్తావు కదా? పేరెంట్స్ టీచర్స్ తిడితేనే ఆత్మహత్యలు చేసుకునే సున్నితమైన మనసులు ఉన్న యువత ప్రేమను తిరస్కరిస్తే మాత్రం జీర్ణించుకోగలదా? మనసులో ప్రేమ ఉన్నా బయటకు చెప్పకుండా నటిస్తూ ఆట పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తే జరగరానిది జరిగాక జీవితమంతా ఆ బాధను గుండెల్లో మోస్తూ మీ వాళ్ళందరి ముందు నటిస్తూనే బతకాలి. అలాంటి బతుకులు అవసరమా? అందుకే మనసులో ప్రేమను బయటకు చెప్పండి. ఆ ప్రేమను ఒక బంధంగా మార్చుకొని సంతోషంగా జీవించండి. ఇట్లు మీ బిహెచ్ కుమార్.